హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేటప్పటికి స్పైసీ చికెన్ పకోడీ. ఈ రెసిపీని ఎలా చేస్తారో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మనం చికెన్ పీసెస్ని తీసుకుని అవి పెద్ద సైజు ఉంటే చిన్నగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ ఈ చికెన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ నీళ్ళు అయితే బయట వంపేసిన తర్వాత అదే బౌల్లో చికెన్ పీసెస్ వేసుకుని ఆ తర్వాత మ్యాగ్నేట్ కోసం మన ఇంటి దగ్గర ఏమైనా స్పైసెస్ ఉంటే అవన్నీ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత మా ఇంటి దగ్గర నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఆల్ స్పైసెస్ మసాలా అండి ఇది. అదైతే నేను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత సాసెస్, వెనిగర్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి కూడా ఆ చికెన్లో యాడ్ చేసుకోవాలండి. నేను సోయా సాస్, వెనిగర్ ఈ రెండు అయితే యాడ్ చేసుకున్నానండి. సోయా సాస్ అయితే జస్ట్ ఒక డ్రాప్ అయితే వేయాలి అంతే అండి, ఎక్కువ వేసినా బాగోదు. ఇలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఆ తర్వాత కారం యాడ్ చేయాలంటే మీరు ఎంతైతే కారం తింటారో అలాగే ఎంతైతే స్పైసీ కావాలనుకుంటున్నారో అంత కారం అయితే యాడ్ చేయాలండి. వేసిన తర్వాత మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, కర్డ్, ఆ కర్డ్ని కూడా లైట్గా యాడ్ చేయాలండి. కర్డ్ తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా 2 ముక్కల కింద విరిచేయాలండి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకుని కూడా దాంట్లో వేయాలండి. ఇలా వేసిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసేవాళ్ళండి. మిక్స్ చేసేసి మ్యాక్సిమం ఒక 1/2 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి, ఆ కార్న్ఫ్లోర్ కూడా కొంచెం అయితే యాడ్ చేయాలండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలండి. కార్న్ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత లైట్గా యాడ్ చేయాలి, మరీ ఎక్కువైనా బాగోదండి. కొంతమంది శనగపిండి కూడా వేసుకుంటారండి, ఆ శనగపిండి వేసుకున్న వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అయితే మనం మ్యాగ్నేట్ చేసుకుంటామండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ముక్కకు బాగా పడతాయండి. పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆ స్టవ్లో మూకుడైతే పెట్టుకుని దాని మీద ఆయిల్ పెట్టుకుంటామండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే చికెన్ వేసుకోండి. అవి బాగా కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను 1 by 1 వేసుకుంటానండి. ఇది కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు వేడి చికెన్ పకోడీ తింటే సూపర్ ఉంటుందండి. నేను మా హస్బెండ్ 2 మెంబర్సే కాబట్టి నేను చాలా తక్కువ అయితే చేస్తానండి ప్రతిదీ. అందుకే చికెన్ పకోడీ కూడా కొంచెం వేసుకుంటున్నానండి, ఇది తక్కువగా. బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయడం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత అలా తిప్పుతూ ఉంటే చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది. బ్రౌన్ కలర్లో వెయిట్ చేసి అది చెప్పండి ఆ పీస్ బాగా మెల్ట్ అయ్యేలాగా కుక్ అవ్వాలండి.
ఇలా బాగా మెల్ట్ అయ్యేలా కుక్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని చూడండి, పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇలా ఇంటి దగ్గర వేడి వేడిగా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. సూపర్ ఉందండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది.